అలాగే అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. అలాగే పక్క రాష్ట్రంలోని సింగరేణి క్యాలరీస్ లో ప్రైవేటీకరించేది లేదని అధ్యక్ష 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష. 2 నిమిషాలు మీ వాళ్ళు ఇంకా ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ రామ్ సుబ్బారెడ్డి గారు ప్లీజ్ సార్ 8 మినిట్స్ ఇంకా మీ సభ్యులు ఉన్నారు చాలా మంది. మీకు టైం తక్కువ వస్తుంది. బీజేపీ మాట్లాడాలి, జనసేన మాట్లాడాలి, టీడీపీ సభ్యులు ఉన్నారు. అందరికి అవకాశం రావాలి కదా సార్. ప్లీజ్ కోఆపరేట్ చేయాలి అమ్మా. బ్రీఫ్ టైం 2:16 అయిందమ్మా. ఇంకా మీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, జనసేన, తెలుగుదేశం. ప్లీజ్ కోఆపరేట్ చేయాలమ్మా. నెక్స్ట్ రామ్ సుబ్బారెడ్డి గారు ప్లీజ్ అమ్మా ప్లీజ్. గారు శపథం చేశారు అధ్యక్ష. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ నిరాహార దీక్ష ఆ రోజు చేశారు అధ్యక్ష. గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామన్నారు అధ్యక్ష. బహిరంగ సభలో కూడా చెప్పారు అధ్యక్ష. రామ్మోహన్ నాయుడు గారే చెప్పారు అధ్యక్ష. ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం అది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం. మీరెవరు అమ్మడానికి, వాళ్ళెవరు కొనడానికి అన్నారు అధ్యక్ష. మరి ఆ రోజు అన్ని మాటలు చెప్పి ఈ కార్మికులు నమ్మించారు కదండి అధ్యక్ష. మరి ఎందుకు ఇప్పుడు కేంద్రం మీద ఈ ఒత్తిడి తీసుకురావట్లేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామన్న ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదా, లేదంటే మా మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు అడగొచ్చు కదా అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ కి సొంత కళ్ళు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష? సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. సెయిల్లో విలీనం చేయకపోతే ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అధ్యక్ష, ఒంటికి ఉప్పు కారం రాసుకొని పోరాడాలి అని. సోమిరాజు గారు సార్, సోమిరాజు గారు మీరు నెక్స్ట్ ప్లీజ్ అమ్మా కూర్చోవాలి. 10 నిమిషాలు అయిందమ్మా. 10 నిమిషాలు ప్లీజ్. సోమిరాజు గారు సార్, సోమిరాజు గారు ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్. అమ్మా కూర్చోవాలమ్మా, అయిపోయిందమ్మా. మీ వాళ్ళు ఇంకా మాట్లాడాల్సింది. ఇటువైపు మాట్లాడాలి. బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని 10 మంది ఉన్నారు మా. 2, 19, 20 అయింది మా. 12 నిమిషాలు అధ్యక్ష. ఇది న్యాయమా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే అక్కడ ఎమ్మెల్యే గారు అంటారు పని చేయని గోస్ట్ ఎంప్లాయీస్. మంత్రి గారు అమ్మా ఒక్క నిమిషం కూర్చోమా. మంత్రి గారు మాట్లాడుతున్నారు మా. పదే చైర్ హస్ గివెన్ మీ టైం. చైర్ టైం ఇచ్చారు సార్. అమ్మా కూర్చోవాలమ్మా. మంత్రి గారు ప్లీజ్ వినండి మా. వినండి. మంత్రి గారు లేసారమ్మా ప్లీజ్ ఒక్క నిమిషం. మంత్రి గారు ప్లీజ్. అమ్మా మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు, దానికి సమాధానం చెప్పాలమ్మా. లేదంటే హౌస్ తప్పుదారి పడుతుంది. మిగతాలు కూడా మాట్లాడతారు కదా సార్. హౌస్ తప్పుదారి పట్టేస్తున్నారు సార్. మంత్రి గారు సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు సార్. ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇట్ సార్. కేంద్ర మంత్రి కుమారస్వామి గారే చెప్పారు అధ్యక్ష, జగన్ గారి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని. జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి. అంత దమ్మున్న లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష. కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. మంత్రి గారు దీక్ష ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు. ఇప్పుడే స్టేట్మెంట్లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు. మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుంది అంటున్నారు. అమ్మ మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో? సార్ వీఆర్ ఇన్ ద హౌస్, ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్. షీఎస్ పెద్ ఆగిందన్నారు, రికార్డ్ చుట్టుందంటే సభ వాయిదా వేద్దాం, చైర్ అనుమతితో సభ వాయిదా వేసి చెక్ చేద్దాం. ఆగిందన్నారు. మీరు ఫాలో అయినట్లేదు సార్, మేము అందరం ఫాలో అవుతున్నాం సార్. మాకు ఫాలో అవుతున్నాం మేము. మేడం గారు అన్నింది ఆగింది,
వాళ్ళేదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారని మేడం గారు అన్నారు. ఆగిందని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి గలబా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, మేడం గారు, నంబర్ 2, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పానండి, మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్, ప్లీజ్ అండర్స్టాండ్. నేనేమన్నా ఆర్సిలర్ మిత్తల్కి మైన్ ఇస్తున్నాం అని చెప్పాను ఎక్కడ? ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ దే ఆర్ గోయింగ్ టు బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా వస్తున్నామా, 270 కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు, స్లర్రీ పైప్ లైన్. గన్నులు కేటాయించట్లేదు, ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది, రా మెటీరియల్ దే విల్ సెల్ ఇట్ టు ఆర్సిలర్ మిత్తల్. ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్. అబ్సల్యూట్లీ సార్, వీ విల్ డూ ఇట్, వీ విల్ డూ ఇట్. సార్ 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? మీరు పీకిందేంటి 5 సంవత్సరాలు? చెప్తా, మీరు పీకింది చెప్తా నేను ఏంటండి. మీ కెపాసిటీ అంటే 48%, 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు, సింగిల్ ఫర్నెస్ కి తీసుకొస్తారు. వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష? ఇది వీళ్ళు ఎట్లా చేస్తారు అధ్యక్ష? ఇది ఎలా మారుతారు? ఇది అమ్మాలని చూసేది వాళ్ళు. నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రైవేటైజ్ జరగదని చెప్తే చెప్తారా? ఓకే, అవుట్ సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు. ఏంటి సార్, ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్, ఐఎమ్ నాట్ yielding. I have right to talk. I have absolutely right to talk. I am not yielding. నాకు హక్కు ఉంది సార్, ఎల్ఏపీ సార్, మాకు హక్కుంది మారడానికి. నేను మంత్రిని సార్, ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ ఉక్కుని కాపాడడానికి. మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు. మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం. మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? గతంలో కాంట్రాక్ట్ లో సుమారుగా 120 మందికి వచ్చేది. ఆ 120 మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి, కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. దానికింత ఫీలింగ్ అవుతారు. నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు? ప్రొడక్షన్ లేదంటారు. ఏం ప్రొడక్షన్ లేదు? ఈరోజు 79% ప్రొడక్షన్ వచ్చింది. మీరు ఇట్లా మాడితే ఎట్లా? మీరు చేసిన గురించి చెప్తున్నా, ఎందుకంత భయపడతారు మీరు? వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్? అరే, డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు. ప్రైవేటీకరణ జరగాలని. మేము జరగదని 100 సార్లు చెప్పినాం. మాకు క్లారిటీ ఉంది. అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీకి చాలా క్లారిటీ ఉంది. పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది ఈ సబ్జెక్ట్ లో, బొత్తిగా అవగాహన లేదు. ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైన్కి తేడా తెలియదు మీకు. ఇంకేం చెప్పాలండి? మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? హాయిగా కూర్చోండి. దాదాపు 10 మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. సార్ ఎల్విపి గారు ప్లీజ్ కూర్చోవాలి. మైకి కూర్చోండి. మీరు ఎవరిపోయింది చెప్పకపోతే మైకి ఎవరు వస్తుంది? ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. సార్ కూర్చోండి సార్, ప్లీజ్. ఇస్తాం సార్. అధ్యక్ష, ఎల్విపి గారు దయచేసి కూర్చోబెట్టండి. ఫస్ట్ కూర్చోమని చెప్పండి. ప్లీజ్ కోఆపరేట్ చేయాలి.
సార్ సార్ మీరు కూడా కూర్చోండి సార్ ప్లీజ్. అధ్యక్ష, ఎల్ఓపి గారు పరిశ్రమలు పెట్టుబడులు స్టీల్ ప్లాంటు దాని మీద వచ్చి డిస్కషన్ని మీరు తమలో చేశారు. చేసి వెంటనే మంత్రి గారు వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు. వారు మాట్లాడినంతసేపు ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ అవ్వకుండా అన్ని వింటూనే ఉన్నాం. దయచేసి వినండి. అవైతే మా వాళ్ళు ఉంటారు. అది కాదు. అది వాస్తవమా అవాస్తవమా అనేది మేము మాట్లాడి చెప్తాం. అది వాస్తవాలా అవాస్తవాలా ఏంటో మేము చెప్తాం. కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే. మీరు చెప్పిన మాటలనే చెప్పారు. మీరు ఏది చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త మాట ఏమీ మాట్లాడలే. మీరు మాట్లాడి తిరిగి కోట్ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు వాట్ దిస్ ఇదేనండి సభ సాంప్రదాయం. ఇదేనండి ఎవరు చెప్పారు ఏం పీకారని చెప్పా. 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారో అడిగా. ఎందుకట్లా మాట్లాడతారు? మీరు లేరు, బయట ఉన్నారు. ఇప్పుడు వచ్చారు హౌస్లోకి. ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడతారు. హౌస్లో లేరు, టీవీలో చూస్తున్నారేమో. ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? తప్పు కదండి. పీక్కోలు వేయండి. వాళ్ళు ఉత్తరం చేయమండి. హౌస్ సమాధానం చెప్పండి. మీరు ఎంటున్నారు కదా. పీక్కోలు వేయండి. ఎంత గౌరవంగా ఉండాలి. మీరు ఎవరైనా ఒక్క మాట్లాడామా పరుసు మాట? ఏమైనా ఒక్క పరుసు మాట మాట్లాడామా? ఏమైనా అమ్మాయి చెప్తుంది ఏంటి? కోఆపరేట్ చేయాలి. మీరు కూడా మహిళా సభ్యులు మీరు కూడా కూర్చోండి ప్లీజ్. వినండి చెప్పండి. మీరేంటి ఆవిడ ఆవేదన ఏంటి? మీ వాళ్ళు కూర్చోబెట్టండి ప్లీజ్. ఎల్ఓపి గారు మీకు అవకాశం ఇస్తాము. మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి. కూర్చోండి. ఇప్పటికే 2:30 అయింది. ఇంకా 10 మంది మాట్లాడాల్సిన అందుకే చెప్తుంది. ప్లీజ్ మీకు అవకాశం ఆవిడ మేము రిక్వెస్ట్ కూడా చెప్తున్నాము. ఎందుకంత ఆవేశం ఏంటి? భాష మీద పొట్టున్నది. ఆవేశం ఉండకూడదు. అధ్యక్ష ఆవిడ ఆవేదన ఏంటంటే మీరు తీర్మానం పెట్టారు. తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు. ఎస్, ఆ తీర్మానంలో ఒక మాట ఉంటే ఆవిడంత ఆవేదన చెందేది కాదు. ఏది? ఆ డిస్ట్రిబ్యూషన్ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తిగా అనే మాట ఉంటే ఆ మాట లేదు. ఆ మాట ఉందో చెప్పండి. ఆ తీర్మానంలో ఆ మాట ఉందో చెప్పండి. ఆ మాట ఏముంది? అందుకని దయచేసి ఇప్పటికైనా ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలని మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము. ఒక నిమిషం చెప్పండి. అధ్యక్ష, మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. సారీ బట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష. చాలా స్పష్టంగా సుమారుగా 13,000 కోట్ల రూపాయలు 14,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఏంటి అధ్యక్ష? ప్రైవేటీకరణ జరగకుండా. అది సింపుల్ లాజిక్. నంబర్ 1. నంబర్ 2, నేనే స్టేట్మెంట్ ఇచ్చా, ప్రైవేటీకరణ జరగదు అనే స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ సభలో ఇచ్చాను సార్. ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎట్లా సార్ ఇది? ఇప్పుడు నేను అడగదలుచుకున్నా, మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా? మీరు చెప్పండి. ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా? మీరు సూటిగా చెప్పండి సార్. ఎల్ఓపి గారు